పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. రెండవసారి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ గెలవడం అనేది చాలా ఏమాత్రం గెలుపుకు అవకాశాలు లేవనేది నా అభిప్రాయం. ఆయన గత పరిపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో రాజకీయమైనటువంటి పరిణతి అనేది ఆయన కనపరచలేదు. కేవలం ఆయన కార్పొరేట్ బిజినెస్ లాగానే రాజకీయాలు నడుపుతూ రావడం వల్ల అటు పార్టీ కేడర్లో కానీ ప్రజల్లో కానీ మరొకసారి ఇక్కడ మన శ్రీధర్ రెడ్డి గారు గెలవాలనేటువంటి అభిప్రాయంలో అటు కేడర్ కానీ ప్రజల్లో కానీ ఎలాంటి నమ్మకం కడగడం లేదు. పైగా కనీసం ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో ఒక 6 మంది కొంత రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబాల నుంచి వాళ్ళు టికెట్ కోసం వాళ్ళు ఒక పక్కన ప్రయత్నం చేస్తుంటే ఈయన 50,000 మెజార్టీ వస్తుంది నాకు అని చెప్పేసి ఈయన ఒక పక్క ప్రచారం చేసుకుంటే ఇలాంటి కండిషన్స్లో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం? నాకైతే నమ్మకం లేదు. కనీసం పార్టీ పెద్దలు ఏం జరుగుతుందో ఇప్పటికైనా కూడా విచారించినారంటే విచారించారు. నాకు తెలిసి అన్ని సర్వేల్లోనూ దాదాపు అంత ఇంత నాకున్న సమాచారం ప్రకారం చాలామంది సర్వే రిపోర్ట్లో ఇక్కడ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, గెలిచే శ్రీధర్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉంది అని రిపోర్ట్స్ పోయినాయి. దాన్ని ఆలోచన చేయకుండా మళ్ళీ అతన్నే రుద్దే ప్రయత్నం చేసి ఆయన మీద కనీసం పంచాయతీ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ వరకు ఉన్నటువంటి ఎలక్టెడ్ బాడీస్లో ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరు కూడా ఈసారి యాక్టివ్గా శ్రీధర్ రెడ్డి గారు గెలిపించుకోవాలనేటువంటి మూడ్లో ఎవరు లేరు. అది నేను గమనించి చెప్తూ ఆయనకు నాకేం గట్టు పంచాయతీ కూడా లేదు. నేను ఒక అనుభవంతో 70 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో నా కుటుంబంలో నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడినవాడిని, ప్రజల కోసం పనిచేసినవాడిని. నేనేమో పదవులు ఎప్పుడు ఆశించలేదు, పదవులు కూడా నాకు ఆశించలేకుండా నేను ఈరోజు ఆ వామపక్ష తీవ్రవాదం నుంచి బయటకు వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రైటిస్ట్ పార్టీల్లో పనిచేస్తాను. ఎప్పుడు కూడా నేను పదవి ఇస్తేనే పనిచేస్తా లేదనేది ఎప్పుడు లేదు. నాకు అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు మేలు జరగాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రాంతాలు అందరూ కూడా బాగుండాలని కోరుకునేవాడిని. నేను ఒక్కరిని కోరుకునేటట్టుంటే నాకు ఇంత ఆవేదనగా బయటకు వచ్చి మీడియాతో అభిప్రాయాలు పంచుకోవాలనేటువంటి అవసరం నాకు లేదు. కాబట్టి నేను చెప్తున్నది ఏమంటే ఈ విషయాలను గుర్తించి ఇంకొకటి నేను ఎమ్మెల్యే గారికి కూడా అప్పీల్ చేస్తూ ఉంటాను. నువ్వు ప్రతిష్టకు పోకుండా ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో నీకు అది తెలియంతనము, అహంకారము, లేకుంటే అవగాహన రాహిత్యము, లేకపోతే రాజకీయ అపరిపక్వత విధానంతోనూ ఎవరిని కూడా పట్టించుకోకుండా లెక్కజమ లేకుండా ఒక రకమైనటువంటి 20-30 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి రాజకీయ కుటుంబాలను కూడా పక్కన పెడుతూ నేను మాత్రమే ఇక్కడ రాజకీయంగా ఉండాలి, అందరూ కూడా ఎవరు బాగుండకూడదు అనేటువంటి ఒక దృక్పథం ఉందే, అది ఎవరు భరించరాని దృక్పథం. నీకు ఇష్టం ఉండి లేకుండా నువ్వు మళ్ళీ రెండోసారి నువ్వు ఎమ్మెల్యేగా కావాలనుకున్నప్పుడు నీ ఇష్టం లేకుండా కూడా వాళ్ళందరితోనే కలిసి నువ్వు వాళ్ళ సహకారాన్ని తీసుకోకుండా నువ్వు ఎట్లా ఎమ్మెల్యే కలుగుతావు? వారు ఇవ్వకుండా రేపు పార్టీ ఎట్లా విజయం సాధించగలుగుతుంది? కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అభ్యర్థిని మారిస్తే ఏమన్నా అవకాశం మెరుగవుతుంది. ఒకవేళ అదే ఉంటే ఈ రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంది. ఈ రాజకీయాలతో నేను 44 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నాలాంటి కుటుంబాలని భూమికి ఆకాశానికి మధ్యలో గాలిలో నిలబెట్టినటువంటి శ్రీధర్ రెడ్డి గారు రేపు మాకు ఏమి ఇట్లాంటి కేడర్కు ఎలాంటి భరోసా ఇస్తారో, ఎట్లా భవిష్యత్తు నిలబెడతారనేది ప్రజలు ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ప్రజల్లో నాకంటూ కూడా ఒక ప్రతిష్ట, ఒక స్థానం ఉంది, సమాజంలో గుర్తింపు ఉంది. లోచర్ల పెద్దారెడ్డి కుటుంబం అంటే ఒక మంచి కుటుంబము, వాళ్ళు మంచి చేస్తారు, 10 మందికి సహాయపడతారు అని. నాకే ఏమీ లేనప్పుడు నేనేం లేదు. రేపు పొద్దున్నే ఓటర్స్ దగ్గరికి పోయినప్పుడు నీకన్నా సిగ్గు లేదమ్మా, ఎట్లా అడిగేదానికి వచ్చినావు, ఏం అభివృద్ధి చేసినారు మీరు పుట్టపర్తిలో అంటే ఏం చెప్పగలుగుతాం?
అధిష్టానం గమనించి కనీసం మీడియా ద్వారానే అధిష్టానం గమనించి దీన్ని ఒక మంచి పరిష్కారం చేస్తారని భావిస్తున్నా. ఒకవేళ ఏదైనా పట్టించుకోకుండా వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఈ రాజకీయాలకు దూరంగా బతుకోవడం బెస్ట్. వాళ్ళలోనే బెటర్ అభ్యర్థి ఎవరనేది వాళ్ళు పరిశీలన చేస్తే తెలుస్తుంది.